యేసును మనం గణపరచాలంటే నాలుగవదిగా మనకు దేవుడిచ్చే ఆస్తి ద్వారా గణపరచాలి. ఆస్తి మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభు మత్తయి సువార్త 6:21 ఒక మాట అంటాడు, మీ ఆస్తి మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఉంటుంది. చాలా మంది చూడండి, వాళ్ళు చనిపోతారని కూడా లేదు. నేను చనిపోతే నా ఆస్తి ఏమవుతుంది, నేను చనిపోతే నేను చేర్చిన డబ్బులు ఏమవుతుంది, నేను చనిపోతే నా ఇల్లు ఏమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చనిపోతున్నారని కాదు, నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏమవుతాయి. వాళ్ళ మనసు వాళ్ళ హృదయం ఎప్పుడు చూసినా ఆస్తి మీద డబ్బు మీద వీటి మీదనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యేసును నువ్వు గణపరచాలంటే నీ ఆస్తి ద్వారా గణపరచాలి. స్త్రీలంట యేసు ప్రభు ఉన్నప్పుడు తమ ఆస్తి ద్వారా తమకున్న ధనము ద్వారా స్త్రీలు యేసు ప్రభుకు పరిచర్య చేశారు. ఈరోజు స్త్రీలు పరిచర్య చేస్తారు. ఆస్తి ద్వారా ధనము ద్వారా దేవుణ్ణి పరిచర్య చేస్తున్నారు. యేసు ప్రభు పరిచర్య చేసే కాలములో స్త్రీలు సహాయపడ్డారు. స్త్రీలు ధనము ద్వారా సహాయపడ్డారు. యేసు ప్రభువే పరిచర్యకు స్త్రీలు సపోర్ట్ చేశారంట. చూడండి బైబిల్ అంటుంది. కానీ ఈ రోజుల్లో చూడండి, మనము మన ఆస్తి ద్వారా దేవుని గణపరచలేకపోతున్నాం. బైబిల్ ఏమంటుందో చూడండి. సామెతలు 3:9 చదువమ్మా. సామెతలు 3:9 స్పీడ్గా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ఒకసారి అందరు తీసుకోండి. సామెతలు గ్రంథము అధ్యాయం 3:9 తీసుకున్నారా? ఇప్పుడు చదువమ్మా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. నీ రాబడి కొంతటిలోన కొంతలోన అంతటిలోన. అంతటిలో చెప్పండి ఏంటంట? అంతటిలో. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ప్రథమ ఫలమా లాస్ట్ ఫలమా? ప్రథమ. ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవునికి ఇచ్చి యెహోవాను గణపరచుము. సో దేవుని గణపరచటానికి బైబిల్ మనకు బోధించే మార్గం ఏంటంటే నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో ప్రథమ భాగమును దేవునికిచ్చి ఆయన్ని గణపరచు. దేవుడు దరిద్రుడు కాదు. బైబిల్ అంటుంది దేవుడు గొప్ప ధనవంతుడు. దేవుడు అంటాడు బైబిల్లో, బంగారము వెండి నాది, ఆకాశం నాది, ఈ భూమి నాది. అంటే దాని అర్థం ఏంటి? మనము వాడుకుంటున్న ప్రతిది కూడా దేవునిది. మనము అనుభవించటానికి దేవుడు మనలను ఈ లోకములో పంపాడు. ఈ లోకములో ఏది మనది కాదు. మనం అనుకుంటాం ఇది నాది ఇది నాది, ఏది మనది కాదు. మనము అనుభవించటానికి వచ్చిన వాళ్ళం. అందుకే బైబిల్ అంటుంది మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్తున్నప్పుడు ఏమీ తీసుకెళ్ళము. ఎందుకంటే ఇది మనది కాదు, దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ దానితో నువ్వు దేవుని గణపరచు. నీ ఆస్తితో దేవుని గణపరచు. నీ రాబడిలో ప్రథమ భాగముతో దేవుని గణపరచు. ఎంతమంది నీ రాబడిలో ప్రథమ భాగమును దేవునికి ఇస్తున్నావు? ఎంతమంది నీ ఆస్తిలో సగం భాగాన్ని దేవునికి ఇస్తున్నావు? బైబిల్ అంటుంది, ఆది అపోస్తలులు దానికి సాక్ష్యం అంట. ప్రభు సేవ కొరకు, పరిచర్య కొరకు విశ్వాసులు వారి వారి పొలములను గృహములను అమ్మి వాటితో వచ్చిన ఆ సొమ్మును తీసుకొచ్చి పరిచర్యకి ఇచ్చారంట. అందువలనే మొదటి శతాబ్దంలో సంఘం అభివృద్ధి అయినది. సంఘమా, దేవునికి నువ్వు ఏమిస్తున్నావు? దేని ద్వారా దేవుని నువ్వు గణపరుస్తున్నావు? దేని ద్వారా దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. మలాకి గ్రంథం 3:10 చదువమ్మా. మలాకి గ్రంథం 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు. చూడండి, నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి చదువమ్మా. మీరు నన్ను శోధించిన ఎడల, మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, దేవుడు అంటున్నాడు, నేను ఆకాశ
ఆకాశపు వాకిళ్లను విప్పి విప్పి పట్టజాలనంత విస్తారముగా చాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని దీవెనలను కుమ్మరించెదను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్దామా? చూడండి, సామెతల్లో ఏమో నీ రాబడి అంతటిలో ప్రథమ భాగము, నీ ఆస్తిలో సగం భాగమును దేవునికిచ్చి గణపరచమని చెప్పు. ఇక్కడ చూస్తే నీ రాబడిలో 10వ భాగము, 5 చాలా ఇంపార్టెంట్. చూడు, దశమ భాగం మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకే మాకు వచ్చిన రాబడిని, అందులో 10వ భాగాన్ని మేము ఇస్తూ ఉంటాం. ఎవరైనా పాస్టర్లు వచ్చినా మేము ఒట్టి చేతులతో పంపం. మా ఇంటికి పాస్టర్లు వస్తే ఒట్టి చేతులతో మేము పంపింది లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేర్చుకున్న పాఠం అది. మన రాబడిలో 10వ భాగాన్ని, దశమ భాగాన్ని ఇవ్వటం అలవాటు చేసుకోండి. ఈ విషయంలో చాలా మంది తలదించుకుంటారు, ఈ విషయంలో చాలా మంది నమ్మరు, ఈ విషయంలో ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఆ బైబిల్లో ఉన్నది మేము నమ్మమని. అసలు బైబిల్లో ఉన్న యేసును నువ్వు నమ్మినావు కదా, మరి బైబిల్లో ఉన్న ఈ సత్యాన్ని ఎందుకు నమ్మట్లేదు? దశమ భాగం అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. నీ రాబడి చూడు ఎంత వేస్ట్ అవుతుందో తెలుసు. నీ కడుపుకు కాదు, నువ్వు తినటం లేదు, కానీ చాలా మంది వారు తినే ఆహారానికంటే ఎందుకు ఉపయోగం లేని వాటి కొరకు డబ్బు వేస్ట్ అవుతుంది. కారణం అది శాపం. నీకు వచ్చిన రాబడిలో 10వ భాగాన్ని దేవునికి ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి 10వ భాగం? ఆ భాగముతోనే దేవుని పని జరుగుతుంది. ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్స్ బైబిల్ నుండి వచ్చింది. అది ఇండియా కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ట్యాక్స్ అనేది బైబిల్ ఫాలో చేశారు. ఒకప్పుడు ట్యాక్స్ 30%, బీజేపీ వచ్చిన తర్వాత 50 చేశాడు. కానీ బైబిల్ చెప్పే ట్యాక్స్ ఏంటి తెలుసునా? ఒకప్పుడు సుంకర్లు అంటారు, ట్యాక్స్ కలెక్టర్ అంటారు, పన్ను వసూలు చేయువారు అన్నారు. ఈ దేశానికి ఈ పన్ను వసూలు చేసే పద్ధతిని నేర్పిందే బైబిల్. ఎందుకు చర్చిలు అభివృద్ధి కావట్లేదు? ఎందుకంటే చర్చికి వచ్చే వాళ్ళు ఎంతవరకు ఆశీర్వదించబడాలా, ఎంతవరకు దేవుని వలన మేలులు పొందాలనుకుంటున్నారు, కానీ వచ్చిన దానిలో 10వ భాగం ఇవ్వాలంటే మనసు రాదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ ఎప్పుడు కనుక్కుంటాడు తెలిసిన? వాడు ఎంత తింటున్నాడో అంత మల విసర్జన చెయ్యాలి. మనం ఎంతవరకు తినాలనుకుంటున్నాం, మల విసర్జన చెయ్యం, అది అనారోగ్యం. నీకొచ్చిన రాబడిలో, నీకొచ్చిన జీతములో 10% చర్చ. ఆ డబ్బుతోనే సేవ జరుగుతుంది. గవర్నమెంట్ వారు ఎందుకు పన్ను కట్టించుకుంటున్నారు? వాటర్ పన్నుని, ల్యాండ్ పన్ను, అన్ని పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు? మీరు వారిని అడిగి చూడండి. ఈ పన్ను ద్వారానే దేశానికి అభివృద్ధి. అమెరికా దేశంలో కాలనీలు 2-3 బెడ్రూములతో కట్టిస్తారంట. వాళ్ళకి ఆ డబ్బు యాడ్ నుంచి వస్తుంది? ప్రజలు కట్టే ట్యాక్స్ అన్నమాట. పన్ను చాలా ఇంపార్టెంట్. అలాగనే చర్చిలో ఆ పన్నునే మనం దశమ భాగం అంటున్నాం. మీరు చూడండి, ఇచ్చి చూడండి. దేవుడు అంటున్నాడు, మీరు ఇచ్చి నన్ను పరిశోధించి చూడు. నమ్మట్లేదు అంతేగాని నువ్వు నమ్మకపోవడం అది అసత్యం కాకపోదు, అది సత్యము. 10% మనం దేవునికి నమ్మకంగా ఇవ్వటం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా? ఆకాశ వాక్యాలను ఏం చేస్తాడంట? పట్టజాలనంత దీవెనలను నింపుతాడు. విస్తారమైన దీవెనలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి వస్తుంది. ఒక పాస్టర్ గారు ఒక పుస్తకంలో రాసింది నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన పేరు వచ్చి పాస్టర్ పాలంగిచ్చో. చనిపోయారు ఆయన. గొప్ప దైవజనుడు. వాళ్ళ చర్చిలో ఒక విశ్వాసిని గురించి ప్రసంగంలో చెప్తున్నాడు. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబములో యజమానుడు పెద్ద త్రాగుబోతు, 5 పిల్లలు. కుటుంబం అంతా యజమానుడు త్రాగటం వలన దారిద్ర్య స్థితిలో ఉంది. పిల్లలకు అన్నము లేదు, సరైన ఆహారము లేదు, సరి అయిన ఆరోగ్యము లేదు, సరి అయిన వస్త్రము లేదు. కానీ భార్య తన పుట్టింటికి పోకుండా మర్యాదగా తన కష్టమును, బాధను దిగమింగుతూ
తన ఇంట్లోనే పడి ఉంటుంది. కానీ భర్త త్రాగటం, వచ్చి కొట్టడం భార్యను. పిల్లల ఆకలి చూసి తట్టుకోలేక భార్య బయటికి వెళ్ళి భిక్షమెత్తేది. భిక్షమెత్తి ఆ డబ్బును ఇంటికి తీసుకొని వచ్చే సమయానికి భర్త దాన్ని చూసి ఆ డబ్బులను తీసుకెళ్ళి త్రాగటం. పిల్లలకు ఆకలికి తట్టుకోలేక పిల్లలు వెళ్ళి షూ పాలిషులు చేయటం, వాటితో డబ్బు వస్తే ఏదైనా తిందామని ఆశపడితే తండ్రి చూసి ఆ డబ్బు లాగి త్రాగటం. ఇంత ఘోరమైన కుటుంబము, దరిద్రం అనుభవిస్తున్న కుటుంబము. ఒకరోజు పాస్టర్ గారు వాళ్ళ అత్తగారితో గృహాలు దర్శిస్తూ సువార్త ప్రకటిస్తూ ఇన్నిళ్ళు దర్శిస్తున్న సమయం ఈ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాడు. అప్పుడు ఆమె తలుపు తీస్తున్న సమయంలో ఏడుస్తూ బయటికి వచ్చింది. ఆమెను చూడగానే పాస్టర్ గారు అర్థం చేసుకున్నారు, ఈ కుటుంబం సమస్యలో ఉంది, ఆమె ఏడుస్తుందని. అయితే ఆమె వెంటనే వీళ్ళని చూసి తలుపు వేసింది. వీళ్ళు వెంటనే బలవంతంగా తలుపును తన్ని లోపలికి వచ్చి చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు. వారి మధ్యలో ఒక విషం బాటిల్ ఉంది. ఆ విష బాటిల్ చూసి పాస్టర్ గారు వాళ్ళ అత్తగారు లాగేసుకున్నారు. ఏం చేయాలనుకుంటున్నారంటే అప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఇది నా పరిస్థితి, నా భర్త పరిస్థితి ఇది, కాబట్టి మేము ఏం చేయాలో తెలియక మేము ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, తెలియని దేవునికి ప్రార్థన చేసి విషం తాగి చనిపోవాలనుకుంటున్నాం అని ఏడుస్తూ చెప్పింది. అందుకు పాస్టర్ అన్నారు, అమ్మా ఆ పని చేయవద్దు, ఎందుకంటే మీలాంటి వారి కొరకే యేసు వచ్చాడు, మీలాంటి వారు బ్రతకటానికే యేసు చనిపోయాడు. ఇదిగో ఒకప్పుడు నేను కూడా క్షయరోగముతో బాధపడుతున్నాను, నేను చనిపోతాననుకున్నారు, ఆ ప్రభువుని నమ్ముకున్నాను, నన్ను బ్రతికించాడు, ఈరోజు గొప్ప వ్యక్తి అయ్యాను. నేను నమ్మిన అదే ప్రభు మీకు చెప్తున్నాను, ఆయనను నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు, నరకం నుండి రక్షించబడతారని సువార్త చెప్పాడంట. అందుకు ఆమె అంటుంది, అయ్యా నరకం గురించి నాకు భయం లేదు, ఎందుకంటే ఇప్పుడు నా ఇల్లు నరకములాగానే ఉంది, నరకము గురించి నాకు భయం లేదు. అప్పుడు పాస్టర్ గారు బలవంతం చేశాడు, ఒక్కసారి నా కోసం, నీ బిడ్డల కోసం ప్రభు దగ్గరికి రా, చర్చికి రా అని బలవంతం చేశాడు. ఎప్పుడు ఆమె చర్చికి రావటం మొదలుపెట్టిందో ఇప్పుడు భర్త మరీ ఎక్కువగా తాగుతున్నాడు. ఒక నెల అయింది, మార్పు రాలేదు. 2వ నెల చర్చికి రావటం, మార్పు రాలేదు. 3వ నెల చర్చికి రావటం, మార్పు రాలేదు. రాను రాను అలవాట్లు ముదిరిపోతున్నాయి. 6 నెలలు చర్చికి ఆమె కంటిన్యూగా వస్తుంది, కానీ భర్తలో మార్పు రాలేదు. చివరికి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది, ఇంకా నా భర్త మారడని. అప్పుడు పాస్టర్ సంఘమంతా ఉపవాసముతో భర్త కోసం ప్రార్థిస్తే ఒకరోజు అతడు నిద్రపోతున్నప్పుడు ఉలికిపడి లేచాడంట. ఏంటంటే నాలో నుండి ఏదో నల్లగా ఒక రూపం బయటికి రావటం నేను చూశాను. అది పోయినప్పటి నుంచి నాకు రిలాక్స్గా ఉంది, నాకు ఆరోగ్యంగా ఉంది, నాకు త్రాగుడు మీద మనసు పోవట్లేదు, నేను కూడా చర్చికి వస్తానని తన భార్యను బతిమలాడాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ఆ రోజు నుంచి భార్యతో చర్చికి వెళ్తున్నాడు, తాగుడు అలవాటును వదులుకున్నాడు, తను కూడా బాప్టిషన్ తీసుకున్నాడు. సరైన ఉద్యోగం లేదు కాబట్టి దారిద్ర్యం వెంటాడుతుంది. మొట్టమొదటిసారి ఆయన తన కుటుంబముతో సహా ఆదివారము చర్చికి మాత్రమే కాదు, ఉదయకాలం ప్రతిరోజు చర్చిలో ప్రేయర్ ఉంటుందట. ఉదయకాలము కూడా వీరు లేచి చర్చికి వెళ్ళటం అలవాటు పడ్డారు. భర్తలో మంచి పరివర్తన, మంచి మార్పు రావటం భార్య చూసింది. అప్పుడు భర్త పనికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ పనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి 2 కేజీలు బియ్యం తీసుకొని వచ్చాడు. ఆ బియ్యమును తీసుకొని వచ్చి భార్యకి ఇస్తున్నప్పుడు భార్య కన్నీళ్లతో ఆ బియ్యమును తీసుకొని దేవుని స్తుతించింది. ఆ బియ్యమును తీసుకొని ఒక ఇనప డబ్బాలో పోసింది. అప్పుడు పాస్టర్ గారు ఒకరోజు ఆదివారం చర్చిలో చెప్తున్నాడంట, మీ రాబడి ఎంతైనా సరే అందులో 10% దేవునికి ఇవ్వండి. మీరు తీసుకుంటున్న బియ్యములో, మీరు వాడుతున్న పప్పు దినుసుల్లో, మీరు వాడుతున్న కూరగాయల్లో, మీ అత్యవసర నిత్యావసర ప్రతి వాటిలో నుండి మొదటి ఫలమును, సామెతలో చెప్పినట్లుగా మొదటి ఫలమును తీసుకొని మందిరానికి రండి. ఇది నన్ను పోషించటానికి కాదు, కానీ దేవుడు చెప్పాడు, ఇచ్చి నన్ను గణపరచు, ఇచ్చి నన్ను శోధించు, నీ రాబడిలో ప్రథమ ఫలమును ఇచ్చి నన్ను గణపరచు అన్నాడు. ఆ మాటకు లోబడి మీరు చేసి చూడండి అని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ మాటను గుర్తు చేసుకొని ఆయన తెచ్చిన 2 కేజీల్లో
కొంత ప్రభువుకు తీసుకొని వచ్చిందంట. వాళ్ళ పరిస్థితి పాస్టర్ గారికి తెలుసు. పాస్టర్ గారు గొప్ప ధనికుడు. అప్పటికి ఆయన చర్చికి 8 లక్షల మంది పైన వస్తున్నారు. నాకెందుకమ్మా ఇంత బియ్యం తెచ్చావు, మీరు కష్టంలో ఉన్నారు, మీరు భోజనం చేయండి, హ్యాపీగా ఉండండి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్లో నుండి మాట్లాడుతున్నాడంట. ఆమెను నేను ఆశీర్వదించాలంటే ఆమె తెచ్చిన కానుకను నువ్వు తీసుకోవాలి. అర్థం చేసుకో. నువ్వు తీసుకోకపోతే నేను ఆమెను ఆశీర్వదించలేను. నీకు అన్నీ ఉండవచ్చు, కానీ నీకు వాళ్ళు కానుక ఇవ్వటం నీకు కాదు వాళ్ళు ఇచ్చేది, నీకు ఇచ్చిన దాని వలన వారు నన్ను, నా మాటను గౌరవిస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరిచ్చే కానుకలు నాకు కాదు, మీరిచ్చే దశమ భాగములు నాకు కాదు, మీరు దేవునికి ఇస్తున్నట్లుగా నమ్మి ఆ భావనతో మీరు ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించాడో పాస్టర్ గారు భయపడి ఆమె ఇచ్చిన కానుకను తీసుకొని భుజించాడంట. ఇది జరిగి 1 నెల అయింది. మరల తన భర్తకు వేరే పని దొరకలేదు. కానీ తను తెచ్చిన ఆ కొద్ది బియ్యము నెలంతా వండుతున్నారు, వాళ్ళకు తెలియదు. సడన్గా నెల తర్వాత భర్త అడుగుతున్నాడు, అమ్మా నేను కొద్ది బియ్యం తెచ్చాను, కానీ నెలంతా భోజనం ఎలా వచ్చింది? నేను ఎప్పుడో ఒకసారి తెచ్చాను, నెలంతా భోజనము మనకు ఎలా వచ్చింది? నువ్వు పనికి వెళ్ళావా, పిల్లలు పనికి వెళ్ళారంటే అప్పుడు ఆమెకు గుర్తొచ్చిందంట, లేదండి మీరు తెచ్చిన బియ్యమే ఈ నెలంతా వచ్చింది, అది ఎలా సాధ్యము అని పరిగెత్తుకొని వెళ్ళి ఆ బియ్యపు డబ్బా మూత తెరిచి చూస్తే డబ్బా నిండా బియ్యము నిండి ఉందంట. స్తోత్రం చెప్పండి. వీళ్ళు విచిత్రమై పరిగెత్తుతున్నారు, కన్నీళ్లతో ఏడుస్తూ పరిగెత్తుతున్నారు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి జరిగింది చెప్పాడు. అప్పుడు వెంటనే పాస్టర్ గారు నవ్వుతూ షారేపాతు విధవరాలు గురించి సాక్ష్యం చెప్పాడు. అక్కడ నూనె తరగలేదు, పిండి అయిపోలేదు. దేవుడు షారేపాతు విధవరాలు ఇంట్లో చేసిన అదే అద్భుతం నీకు చేశాడు. ఎందుకంటే నీ రాబడిలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ఆయన ఘనపరిచావు గనుక ఆయన తిరిగి నిన్ను ఘనపరుస్తున్నాడు. స్త్రీలరా, పురుషులారా, మీ రాబడిలో ప్రథమ స్థానం, ప్రథమ ఫలం 10% దేవునికి తీసుకురా. ఇచ్చి చూడు, నీ లైఫ్ మారిపోతుంది. నీ లైఫ్ సంతోషంగా ఉంటుంది దేవుని పని కోసము. నీకు వస్తున్న జీతం వచ్చి 100%, అందులో 10% లెక్కించుకోవద్దు. అన్నీ అయిన తర్వాత చూసుకుందాం. లేదు, లేని సమయములో నేను నమ్మకంగా, బైబిల్ ఏమంటుంది? చిన్నదానిలో నమ్మకంగా ఉండువాడు పెద్ద వాటిలో కూడా ఎలా ఉంటాడంట? నమ్మకంగా ఉంటాడు. నీకొచ్చిన కొద్దిలో దేవునికి నమ్మకంగా. కొంతమంది నేర్పుతారు ఇవ్వవద్దని, ఎవరిని పాటించవద్దు. నేను చెప్తున్నాను, నువ్వు మనుషులకు దాసుడుగా కాదు, దేవునికి దాసుడుగా పిలువబడుతున్నావు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ద్వారా, నీ ఆస్తిల సగం భాగము ద్వారా ప్రభువును గణపరచు. నీ టాలెంట్ ద్వారా ప్రభువును గణపరచు. నీ సమయమును వృధా చేసుకోకుండా దేవుని సన్నిధికి రావటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ప్రతి విశ్రాంతి, ప్రతి సండే చర్చికి రావటం, ఈ విధంగా యేసును గణపరిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గణపరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఒకడు నన్ను గణపరిచినట్లయితే నేను వానిని గణపరుస్తాను. మనము యేసును గణపరిచినప్పుడు దేవుని గణపరిచినట్లు, మనము యేసును అవమానపరిస్తే దేవుని అవమానపరిచినట్లు. దేవుని గణపరచాలంటే యేసును గణపరచాలా. యేసును గణపరచటానికి నేను చెప్పిన మార్గములు 4. 1, నీ సమయము ద్వారా. 2, నీ టాలెంట్లను దేవుని పని కొరకు ఉపయోగించడం ద్వారా. 3, నీ హృదయమును సమర్పించడం ద్వారా. 4, నీ రాబడి అంతటితో, నీ దశమ భాగము ద్వారా, నీ ఆస్తిలో సగం భాగమును దేవునికిచ్చి ఘనపరిచి చూడు. ఆయన అంటున్నాడు, నేను ఆకాశ వాక్యలను విప్పెదను, పట్టజాలనంత దీవెనలు నీ మీద కురిపిస్తాడంట. నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని గణపరుస్తాడు అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడుతాం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.